భూపాల్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డులో నన్ను గెలిపించినటువంటి నా 4వ వార్డు కుటుంబ సభ్యులకు, ఓటర్ మహాశయులకు, మా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఇవాళ బ్యారెక్స్ వెనకాల ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో అందులో పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేసి, అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి, అందులో వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. అదేవిధంగా ఎర్రచెరువు ప్రాంతంలో వారసంతా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ వారసంతా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎర్రచెరువు ప్రాంతంలో కూడా 22 ఎకరాల ప్లేస్ అది. అందులో మార్కెట్ యార్డ్ వస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది. భూపాల్పల్లి ఊరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏర్పడినటువంటి గణేష్ చౌక్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతం పురాగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈరోజు గణేష్ చౌక్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఎర్రచెరువు ప్రాంతం, ఇక్కడ కొంత మార్కెట్ యార్డ్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రజలకు ఇక్కడ కొంత జనాలు తిరిగేటువంటి వాతావరణం కనబడుతుంది. కాబట్టి ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దాన్ని పూర్తిగా అది పెట్టేంత వరకు కూడా మేము పోరాటం చేసి దాన్ని సాధిస్తాం. అదేవిధంగా కాలనీలలో కొంత నీటి సమస్య ఉన్నటువంటి మాట వాస్తవం. మా 4వ వార్డులో ఉన్నటువంటి లైన్లలో, కాలనీలలో ప్రతి దగ్గర మేము బోర్ వేసి మోటార్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి ప్రతి లైన్లలో కూడా బోరు మోటార్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా కూడా అంతిమంగా ప్రజలు విజ్ఞులు, మేధావులు, వారి యొక్క ఓటు ద్వారా ఇలా ఎవరిని నిజాయితీపరుడు, ధర్మం కోసం ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో నాకు ఓట్లేసి గెలిపియడం ఇలా చాలా సంతోషం. కాబట్టి వారి యొక్క ఆశలను వమ్ము చేయకుండా గతంలో కంటే మెరుగ్గా వాళ్ళ మధ్యలో ఉండి పనిచేసేందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా మీద ఒక గురుతర బాధ్యత పెట్టి ఖచ్చితంగా మాకు ఈ వ్యక్తి అయితేనే అందుబాటులో ఉండి పనిచేస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఏ యొక్క ఆశలను వాళ్ళు విలబుచ్చి ఇవ్వాల నాకు నమ్మకంగా నాకు పట్టం కట్టిరో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశయాలను నిలబెట్టుకుంటూ గతంలో కంటే మెరుగ్గా వాళ్ళ ముందు ఉండి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా ఇవాళ నాకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భూపాల్పల్లి ప్రజలందరూ కూడా ఇవాళ 4వ వార్డు వైపే చూశారు. ఎందుకంటే ఒక దుర్మార్గుని ఓడగొట్టాలి, నిజాయితీ పరుని గెలిపియాలి అనేటువంటి ఆలోచనతోనే నాకు ప్రజలందరూ కూడా పార్టీలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా ఇవాళ వ్యక్తులుగా మన మధ్య ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై బీజేపీ. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ప్రజలు ఈరోజు మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. వారికి నేను రుణపడి ఉంటా. ఎందుకనంటే ఇలా పార్టీలకు అతీతంగా, వార్డులకు అతీతంగా ఇలా 4వ వార్డులు గెలిచినామంటే ఇలా ఏ వార్డులో సమస్య ఉన్నా కూడా మనం పోయి అడిగితే ఎప్పుడు కూడా కాదనలేదు, తప్పకుండా పనిచేసి పెడతాడు.
అనే ఆలోచనతో నన్ను గెలిపేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ఎలక్షన్ల కొరకే కాకుండా ఏ సమస్య ఉన్నా, ఏ పని అవసరం ఉన్నా, ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నా, ఏ డ్రైన్ కావాలన్నా, ఎక్కడ ఏది ఇవాళ మాకు ఒక అంగన్వాడీ కేంద్రం కావాలి మా వార్డుకు. అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత నా పైన ఉన్నది. ఇవాళ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా కూడా ఇవాళ ఇచ్చినటువంటి హామీలు కాకుండా కొరకు పూర్తిగా మేము సంపూర్ణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇలా అధికార పక్షంతో కొట్లాడి ఖచ్చితంగా పనులు తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ పనులను చేసేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. అది చేసే వరకు మేము పనులు చేయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాత్రి అనక పగలనక ఏ నైట్ వచ్చి డోర్ కొట్టినా మా వెంటనే ఉంటాడని అంటున్నారు ప్రజల వాయిస్. దానికి మీరే వాస్తవంగా 4వ వార్డులో గతంలో 5 సంవత్సరాలు నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే ఇలా చావులకైనా బతుకులకైనా మంచికైనా చెడుకైనా ఇలా అన్నా అని నన్ను పిలిచి ఆప్యాయంగా ఒక కుటుంబ సభ్యునిగా అటువంటి ఇవాళ వార్డుకి ఏ పని చేసినా కూడా నా సొంత ఇంటికి పని చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇలా వార్డు సభ్యునిగా ఒక కౌన్సిలర్గా కాకుండా వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క చూసుకున్నారు. అది ఖచ్చితంగా నేను హర్షించదగ్గ విషయం. ఇవాళ ప్రజల అందరూ కూడా ఒక ఇంట్లో ఇద్దరు పుడితేనే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటారు. కానీ ఇవాళ వార్డులలో అనేక రకాలైనటువంటి కులాలకు సంబంధించి మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ రోజు ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ కులం కాదు, మతం కాదు, వ్యక్తిగా యుగంధర్ అన్న మా మనిషి అనేటువంటి వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో పూర్తిగా ఈరోజు నా జన్మ ధన్యమైంది.